సో ఈరోజు మనతో పాటు ప్రత్యేకంగా గోల్డ్ జ్యువెలరీ రంగంలో ముందుకు విజయవంతంగా దూసుకెళ్ళిపోతున్న ముగ్గురు యజమానులను మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదు, నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ నవీన్ గారు, అదేవిధంగా ఉమా జ్యువెలరీస్ ఉమ గారు, అదేవిధంగా మా జ్యువెలరీస్ సుధాకర్ గారు. సో ఈ ముగ్గురిని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా సిస్టర్. సో మా సిస్టర్ చెప్పడం జరిగింది, రీసెంట్గా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టూర్కి వెళ్ళారంట. సో ఆ రీల్ చూసేసి నాకు చెప్పడం జరిగింది, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అనుకుంటారా ఒకసారి చూడు అని అంటే, నేను బాగా రీసెర్చ్ చేసి వీళ్ళకి ఫోన్లు చేసి మొత్తానికి ఒక 2 months తర్వాత ఈరోజు పట్టుకొని మేము ముందుకు రావడం జరిగింది. సో అంటే వీళ్ళ బిజినెస్లో ఎట్లా రాణిస్తున్నారు, ఇంత విజయవంతంగా సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణాలు మనం తెలుసుకుందాం. సో హాయ్ సార్స్ ముగ్గురికి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు బాగున్నారా? సూపర్గా ఉన్నా. అసలు ముగ్గురు గ్రీన్ కలర్ షర్ట్లు వేసుకుని ఉన్నారు, ఏంది అసలు? ఏంటో తెలియకుండా అలా వేసుకున్నామండి. మీరు ఎంత చెప్తా కానీ మాకు తెలియలేదు. ఏమని మీరు ముగ్గురు గ్రీన్ వేసుకున్నారు ఏంటి అని. ఓహో, అంటే ఇంటర్వ్యూకి ముందా? అవును, అంతే కదా. మాట్లాడుకొని వేసుకున్నారా లేకుంటే ఐ థింక్ అదే ఫ్రెండ్షిప్ ఏమో. ఓకే. సో ముఖ్యంగా ఈ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలి. సో అంటే మా సిస్టర్ చూసి మరీ గమనించి ఆ రీల్ నాకు సెండ్ చేస్తే నేను అంత గమనించలే. అంటే ముఖ్యంగా అన్నది నేను గుర్తుపట్టలే అందులో. అంటే మొత్తం బ్లేజర్స్ అవి వేసుకొని ఉన్నారు కదా, అన్న వేరేగా ఉంటాడు కదా అక్కడ వేరేగా ఆ కంట్రీకి వెళ్ళారు కదా, తట్టుకోలేక అన్న కొద్దిగా ప్రేజర్ మొత్తం కూల్ ఉందని. సో అది చూసి మా అక్క రీల్ సెండ్ చేస్తే నేను అందులో గమనించిన. సో గమనిస్తే మీరు ముగ్గురు ఉన్నారు. సో మీ ముగ్గురు ఎప్పటి నుంచి నేను ఇంటర్వ్యూస్ చేయాలనుకున్నా. సో నాకు తెలిసి మీరు యూరోప్కి జాన్లో వెళ్ళారు అనుకుంటా. సో ఇది మార్చ్, దగ్గర 2 నెలలు పట్టింది మీ ఇంటర్వ్యూ సెట్ చేయడానికి. నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఇంత లేట్ ఎందుకైంది? ఫస్ట్ క్వశ్చన్ చెప్పు సీనియర్గా బ్రో చెప్పాలి అక్కడ. సో బేసిక్గా ఏంటి అంటే ఎవరి రంగంలో వాళ్ళు బిజీగా ఉన్నామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా ముగ్గురు సంగతి మీ అందరూ చూస్తూనే ఉంటారు. సో ఆల్రెడీ మ్యారేజెస్ సీజన్ అవనివ్వండి. సో వచ్చిన తర్వాత కస్టమర్తో ఈ కొంచెం ఇంటరాక్షన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇంత టైం అయితే పట్టింది. మేము ముఖ్యంగా మీ సిస్టర్కి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఓకే. ఎందుకంటే అబ్బాయిలు ఎవరు మనం ఫాలో అవరు, ఫాలో అవుతారు. అబ్బాయిలంతా తిట్టుకుంటా ఉంటాడు, వీడు మా డబ్బులు కొట్టేయడానికి జ్యువెలరీ షాపులు పెట్టారని. మా చెప్తున్నాగా మా బ్రాండ్ అంబాసిడర్స్, మా సెలబ్రిటీస్ ఎవరు ఉన్నారంటే మీ సిస్టర్స్, మీ అమ్మగారు, ఆడవాళ్ళు మాత్రమే. వాస్తవంగా మీకు కాల్ తీసుకున్నాము. బట్ ఏంటంటే ఒక అడ్వర్టైజ్ కన్నా ముందు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మా పనిలో అడ్వర్టైజ్మెంట్ మాకు అవసరం లేకపోవచ్చు వాస్తవంగా. వాళ్ళకి మంచి చేద్దాం ఉద్దేశంతో మేము మీకు అంత టైం డిలే జరిగింది. అంటే మా వర్క్ ని పక్కన పెట్టేసి యాడ్స్ కోసం వాటి కోసం వెంట పడడం మేము ముగ్గురు కూడా అంతే. ఎవరి వరకు వాళ్ళకి పర్ఫెక్ట్ చేసుకుంటుంటాం. కాబట్టి మీకు జస్ట్ 1.5 months లేట్ అయింది అంతే.